హలో నమస్తే అండి. నేను మీ ప్రభాను. నేను చేసేది ఉప్మా అండి. చేసే వంటకము ఆవాలు, జీలకర్ర, పప్పు వేసినానండి. నూనె 2 స్పూన్లు వేసుకున్నాను. ఇలా ఎర్రగా వేయించాలండి. శనగబేడ చాలా ఎర్రగా వేగాలండి. అది నోట్లో వేసుకుంటే ఫలానా సౌండ్ రావాలా, అలా అంత ఎర్రగా వేయించాలా. తర్వాత 5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయలు, టమాటాలు 2 అంటే ఫస్ట్ కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలండి. కొంచెం లైట్గా వేగాలి. తర్వాత ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు 2 పెద్దవండి. పెద్ద సైజు ఉల్లిపాయలు వేస్తే ఉప్మాలో చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకు పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాక దాంట్లోకి ఒక స్పూను, ఎక్కువ లేకుండా 1 స్పూను సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించాలండి. మరీ ఎక్కువ లేకుండా కొంచెం మగ్గాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 1 నిమిషం పాటు వేగి కొంచెం మెత్తబడాలండి. అది కూడా కొంచెం ఎక్కువ లేకుండా కొంచెం మగ్గినాక టమాటా ఈ కలర్ వస్తుందండి. టమాటా వేసుకోవాలి. పెద్ద సైజు 2 టమాటాలు తరిగి పెట్టుకున్నానండి. 2 టమాటాలు వేసుకున్నానండి. పెద్ద సైజు 2 టమాటాలు వేగుతున్నాయి. స్మూత్గా వేగాలండి. చాలా టమాటా మగ్గిందంటే చాలా టేస్ట్ ఉప్మా వస్తుందండి. టమాటా వేగిన తర్వాత నేను 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. 5 కప్పులు వాటర్ తీసుకున్నానండి. 5 కప్పులు వాటర్ అయితే ఉప్మా సాఫ్ట్గా మెత్తంగా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 5 కప్పులు తీసుకున్నానండి. పలసంగా వద్దు అనుకునే వాళ్ళు 4 కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ కప్పుతో 2 కప్పులు రవ్వ తీసుకున్నానండి. నేను 5 కప్పులు వాటర్ వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం తిప్పుకున్నాక కింద ఎర్రగడ్డలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసినాక ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు టేస్ట్కు ఉప్పు చూసుకోవాలంటే కొంచెం తక్కువే ఉంటే గోధుమ రవ్వ కాబట్టి ఉప్పు వస్తుందండి. అందుకు ఉప్పు సరి చూసుకోవాలండి. ఇప్పుడే ఈ కన్సిస్టెన్సీలో వదిలేయాలి. మూత పెట్టే అవసరం లేదండి. ఇలా కలరు చేంజ్ కాదు. ఇలా ఉడుకుతునేటప్పుడు 2 కప్పులు రవ్వ తీసుకున్నానండి. 2 కప్పులు రవ్వ వేసేయాలి. 2 కప్పుల రవ్వకు ఈ వాటర్ ఉంటే కన్సిస్టెన్సీలో బాగా టేస్ట్గా ఉంటుంది. అందుకు రవ్వ వేసుకోవాలండి. ఇప్పుడు రవ్వ ముందుగా వేయించి పెట్టుకున్నానంటే టేస్ట్ బాగుంటుంది. రవ్వ ముందు వేయించుకుంటేనా. నేను 2 కప్పులు రవ్వ వేయించుకున్నానండి. ఫస్ట్ కొందరు నేతిలో కూడా వేయించుతారండి ఇంకా టేస్ట్గా ఉండాలంటే. నేను మాత్రము మామూలుగా సెగపైన వేయించుకున్నానండి. ఇలా వేయించిన రవ్వను వేసుకున్నాక మగ్గుతుంది. ఇలా ఉడికేటప్పుడు స్టవ్ మీద పడకుండా ఉండేదానికి కొంచెం మీడియం సైజులో మంటను మార్చుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ మంట పెడితే స్టవ్ మీద గలీజ్ అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో కొంచెం స్టవ్ను సిమ్లో పెట్టుకుండాలి. కొద్దిగా అడుగంటకుండా 2 సార్లు కలదిప్పినామంటే గట్టిగా తయారవుతుందండి ఉప్మా. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఉంటే శనక్కాయ పచ్చడి కానీ పప్పుల పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వంటకాలు నన్ను ఆదుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.